సో మీ చిన్నప్పటి నుంచి కానివ్వచ్చు, నా చిన్నప్పటి నుంచి కానివ్వచ్చు, ఏదన్నా వామిటింగ్ అయినా సరే, ఫీవర్ వచ్చినా సరే, నా కొడుకుకి ఏ నరదృష్టి తగిలిందో ఏమో అంటారు. లేదంటే ఏదన్నా మంచి కార్యం చేసేటప్పుడు ఆగిపోవడంతోనో, ఎవరి ఏడుపు తగిలిందో మా ఇంటికి, ఎవరి ఏడుపు తగిలిందో మా పిల్లలకి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో మాట్లాడడమే కాదు, చాలా బాధపడుతూ ఉంటారు కూడా. దానికి గల కారణాలు ఏంటంటారంటే, నరదృష్టికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఇప్పుడు ఎవరమైనా సరే సమాజంలో ఒక స్థాయికి వెళ్తుంటే ఎదుటోడు బాధపడతాడు. హిందూ సమాజంలో పక్కోడు బాగుపడితే ఈడు చూడలేడు. ఆడు ఏడుస్తుంటే ఈడు సంతోషపడతాడు. వాడు పైకి వెళ్తుంటే వీనికి బాధ అవుతుంది. ఎప్పుడైనా ఒకరిని ఇట్లా మనం కంటితోటి బాగా చూసినా మన కళ్ళలో కూడా కొంత పవర్ ఉంటుంది. ప్రతి మనిషికి పవర్ ఉంటుంది. ఆ పవరు కొందరికి చెడుగా పనిచేస్తుంది, కొందరికి మంచిగా పనిచేస్తుంది. ఇట్లా మీకు చూస్తే నేను మంచిగా మీ గురించి ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది. నువ్వు ఖరాబ్ కావాలనుకుంటే నా దృష్టితోటి కొంత మీకు ఇబ్బంది అయ్యి కొద్దిసేపు ఇబ్బంది అవుతుంది, ఎక్కువసేపు ఉండదు. మనిషి కళ్ళతో చూసే దృష్టితోటి వచ్చే పవరు కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఉండే ఆ క్షణము ఆ 1-2 నిమిషాలు అంతే పనిచేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నప్పుడే ఇద్దరు అట్రాక్షన్ దగ్గర ఉన్నప్పుడే ఈ దృష్టి యొక్క కంటి పవర్ అనేది పనిచేస్తుంది, ఎక్కువసేపు ఉండదు. అయితే ప్రతి ఒక్కరు ఏది వచ్చినా కానీ మాకు ఎవడేమో చేసిండట, ఏ ప్రాబ్లం రాని, అవును, ఎవరిదో దిష్టి తగిలింది మాకు ఎవడేమో చేసిండు, ఓరుస్తలేరు అంటారు. అవును, ప్రతి ఒక్కరు అంటే నువ్వు అంటే నేనంటే వాడని అందరూ అదే. ఎవరికి ఎవడు చేస్తే ఎవరికి ఏది చేయరు. ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి బ్లాక్ మ్యాజిక్ కూడా చేశారు, ఈ బాణామతి దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. అదే ఇప్పుడు ప్రతిదానికి ఎదుటోని మీద ఏడవడం మనిషి యొక్క నైజం. మంచిగా అయితేనేమో మన క్రెడిట్, చెడిపోతే పక్కోడి మీద కొడతాం. అంతకుముందు మన పక్కింటితో కొట్లాటనో ఎవరితో కొట్లాట అవుతుంది. మన పని చేయకపోతే వాడు నాకేమో చేసింది అనుకుంటాం. అందుకే ఇది ఖరాబ్ అయిందంటాం. వాడు కూడా అంతే అనుకుంటాడు, వానికి ప్రాణం కాకపోతే మనమేమో చేసాం అనుకుంటాడు. ఈ మధ్యకాలంలో చూసిన భార్యాభర్తలు కూడా అనుకుంటారు, నా పిల్లం నాకేమో ఏపించింది అంటాడు, లేదా మా ఆయన నాకేమో ఏపించింది ఇట్లా అయింది అంటారు. అంటే ప్రతి ఒక్కరు ఎదుటోని మీద తోయడం ఫస్ట్ చూస్తారు, పని కాకపోతే ఎదుటోని మీద వస్తారు. అయితే ఇది నరదృష్టి అనేది చనిపోయిన వ్యక్తుల ఆత్మలు ఇవి మన మీదకి వచ్చేసినాక మనకి ఏ పని కాదు. ఇక అది రాగానే మనకేమవుతుంది, సిక్ అవుతాము, ముఖం డల్ అవుతుంది. ముఖం నువ్వు ఎన్ని సబ్బులు పెట్టి ఎంత పేర్చేలు చేసుకున్నా ముఖం డల్లే ఉంటుంది. ఇక ఊకే తలనొప్పి లేస్తుంటుంది, పరధ్యానం ఉంటుంది. ఏ పని చేసినా సక్సెస్ కాదు. నువ్వు ఏ పని చేయి ఖరాబ్ అవుతుంది. అంతకుముందు నువ్వేమైనా పని చేసి అయ్యేది నువ్వు పోయి పని ఇప్పుడు అంటే ఒక పని మాట్లాడినా చెడిపోతుంది, ఒక బిజినెస్ చేసినా లాస్ వస్తుంది, చదువుతున్నా ఫెయిల్ అయిపోతాము, పెళ్ళి అయి ఉంటే భార్యాభర్తల కొట్లాట్లు వస్తాయి. అంటే ఎనర్జీ మనకు అటాక్ అయినాక ఈ ఎనర్జీలు ఎట్లా వస్తాయంటే, మనం ఎదుటి సేవ చేసినా, మనం ఎవరైనా ప్రేమ ఉన్నది చనిపోయినా, మనం ఎవరి మీద మనకు ప్రేమ ఉన్నా, లేదా మనం వానికి అప్పిచ్చినా, వాడు మనకు అప్పు బాకీ ఉన్నా, అంటే నేను నీకు అప్పించినా నువ్వు నాకు అప్పించినా, అంటే బాకీ ఉన్నా తీసుకున్నా, 2 రకాలుగా ఎట్లున్నా సరే నీకు నాకు కొట్లాటుండి బాధ ఉన్నా, ఎదుటోడు చచ్చిపోతే కసితోటి చచ్చిపోయి కోపం ఉంటే కసితోటి వస్తుంది ఎనర్జీ, లేకపోతే లవ్ ఉంటే ప్రేమతోటి వస్తుంది. 2 రకాలుగా వస్తుంది. ఈ ఎనర్జీ ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో అప్పటి నుంచి మనం సిక్ అవుతాం. అయితే నరదృష్టి తగిలిందని చెప్పి చీపురుగాడితో తీయడము, నిమ్మకాయలతో తీయడం చేస్తే కొద్దిసేపు మంచిగా అనిపిస్తుంది, మొత్తానికి పోదు. కొద్దిసేపు ఆ ఎనర్జీ ఇట్లా తీస్తే కొద్దిసేపు ఎనర్జీ ఇక్కడ వస్తుంది, అక్కడ వేసేస్తారు, మళ్ళీ అది వచ్చి ఇన్నే కూర్చుంటుంది. ఎనర్జీ ఎక్కడ పోతుంది. నువ్వు అమెరికా వారిపోయినా సరే ఎనర్జీ పరిగెత్తుకు వస్తుంది, ఫ్రీ, దానికి టికెట్ అవసరం లేదు, ఫ్రీగా వస్తుంది, ప్రయాణం చేస్తుంది. అయితే కొద్దిసేపు రకరకాల ప్రయోగాలతోటి ఆ దిష్టిని తీస్తుంటారు జనాలు. ఉప్పుతో తీస్తారు, చీపిరి కట్టతో తీస్తే కొద్దిసేపు రిలీఫ్ వస్తుంది, వితిన్ సెకండ్లు లేదా నిమిషాలు, ఒక అరగంట, ఎక్కువ లెక్క అరగంట, మళ్ళీ ఎప్పుడోళ్ళు అవుతారు. అయితే ఈ ఎనర్జీలను అవి ఏం చేస్తాయంటే 1-2 ఉంటేనేమో తగ్గిపోతుంది. ఒక 50-60 మంది ఉన్నాయనుకో, ఏం చేస్తావు, ఎన్ని తీసినా వస్తూనే ఉంటాయి కదా, అయిపోవు. అయితే కొద్దిసేపు రిలీఫ్ అనిపించి మళ్ళీ ఎప్పుడోళ్ళు అవుతుంది. అయితే ఈ నరదృష్టి అనేది మన భ్రమ, అది నరదృష్టి కాదు. మనం ఎదుటోం చేసిన సాయం కానీ చెడు కానీ వాడితోటి చనిపోయిన వ్యక్తి యొక్క వచ్చిన ఎనర్జీలు, అంటే మన వంశస్థులు ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, మన మీద మన శత్రువులు ఉండొచ్చు, చనిపోయిన వాళ్ళే
బతికిన వాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గరికి రాదు ఎనర్జీ. చనిపోయిన వ్యక్తి యొక్క ఎనర్జీ వచ్చి మనం కూర్చుంటేనే మనకి కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. అప్పటి నుంచి మనం ఏ పని చేసినా వెళ్ళిపోతుంది, అసలు ఏం చేయలేకపోతాము. ఇంట్లో కొన్ని రోజులు అయితే ఇంట్లోకెళ్ళి కూడా బయటికి వెళ్ళకుండా అవుతారు. అంటే భయపడి ఇంట్లోనే ఉండిపోతాం. అంటే మనం మైండ్ అనేది ఆగిపోతుంది, ఆలోచన విధానం బంద్ అవుతుంది. ఆలోచన చేయము ఇక. పెడితే కూడా తిన్నామా తినలేదా కూడా మర్చిపోతాం, స్నానం చేయడం కూడా మర్చిపోతాం. అంతకొస్తుంది మన పని. మా ఓడు ఎవడో ఏమో చేసిండు, ఏమైంది, ఏదో దిష్టి తగిలింది, ఏమో నిమ్మకాయ మీకు దాటిండు, నేను దేమిగా ఇట్లా అనుకుంటున్నాం. అయితే ఈ నరదృష్టి అనేది ఈ విధంగా వచ్చే ఎనర్జీ. దాన్ని మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు బాధపడుతుంటే మా దగ్గరకు వస్తే మేము ఈ స్కానర్తో చెక్ చేసి, ఈ స్కానర్ గుర్తుపడుతుంది. మా దగ్గర కిట్ ఉంటుంది, కిట్తో గుర్తుపడతాము. మీ దగ్గరికి మీ వంశస్థులా, మీ ఫ్రెండ్సా, మీ దోస్తులా, ఆడనా మొగనా ఎవరున్నారు, ఎందుకు వచ్చిన చెక్ చేసి దాన్ని మేము ఈ కిట్ ద్వారా పరిశీలన చేస్తాం. ఈ కిట్ ఉంటుంది మా దగ్గర, కిట్టుతోటి పరిశీలన చేసి అది ఎందుకు వచ్చిందని చెక్ చేసి దాని ద్వారా మేము ఏం చేస్తామంటే మీ మీద ఉన్న ఎనర్జీలు అన్నింటినీ ఇందులో బంధించి మీకు సరి చేయడం జరుగుతుంది. సరి చేసినాక మీకు ఆ బాధలను తొలగిపోతాయి. ఒకటే మీ ముఖం అప్పటిదాకా డల్గా ఉంటుంది, మేము సరి చేసినాక గ్లో వచ్చేస్తుంది ముఖంలో. కొందరికి రాను రోజు రోజుకు నల్లగా అవుతుంటుంది. అమాస వస్తుంటే నల్లగా అవుతుంది, పున్నం వస్తే కొద్దిగా తెల్లగా అవుతుంది. అమాస వస్తుందంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది ముఖం, జుట్టు ఊడిపోతుంది, బ్లాక్ అవుతుంది, అసలు కోపం వస్తుంది, నిద్ర పట్టదు. అయితే మేము చేసినాక ఏంటంటే మీకు మొత్తం గ్లో వచ్చేస్తుంది, నల్ల మచ్చలు అన్నీ పోతాయి ముఖంలో. ఈ పింపుల్స్ అదే మచ్చలు ఇవన్నీ వస్తాయి, బ్లాక్ డాట్స్ అన్నీ వెళ్ళిపోయి మళ్ళీ గ్లో వచ్చేస్తుంది. అయితే దీన్ని తెలియక అందరూ నరదృష్టి అంటారు. దిష్టే కానీ అది నరదృష్టి కాదు, ఎనర్జీని బంధిస్తే మంచిగా అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చూస్తున్నారు కదా, ఆ దిష్టి ఈ దిష్టి అని కాకుండా అసలు మనకేముంది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ బాధపడుతూ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇలాంటి వాటితో అన్నీ ఇంకా విసిగిపోయామనుకున్న టైంలో వెంటనే ఏం చేయాలి, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురూజీ గారితో మాట్లాడాలి. ఒకవేళ మీరు మాట్లాడితే ఆయన మీతో మాట్లాడి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి అన్నది కనుక్కొని దానికి తగ్గట్టు పరిష్కారం సూచిస్తారు.